బ్రేకింగ్ న్యూస్ అల్పపీడనం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖలో తీరం కోతకు గురవుతోంది. అయితే 4 రోజుల్లోనే సముద్రం దాదాపు 70 నుంచి 80 అడుగులు ముందుకు రావటం స్థానికులు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. తీవ్ర అల్పపీడనం ఉండటంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పంటల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. సముద్రపు అలల తాకిడితో కోతకు గురవుతున్న వైజాగ్ బీచ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ బీచ్లో కోత మొదలైంది. ఆ కోత ఎంత దూరం వెళ్తుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి. గడిచినటువంటి వారం రోజుల నుంచి కూడా బీచ్ పరిసర ప్రాంతాలు మొత్తం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంచుమించుగా బీచ్ రోడ్డుకి 20 నుంచి 30 అడుగుల దూరం వరకు వస్తుంది. దీనికి తోడు ఇప్పుడు తీవ్ర అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ఆ సముద్ర కెరటాలు ముందుకు చొచ్చుకుని రావడం, సముద్ర తీరం కూడా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత తీవ్ర ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బిగ్ టీవీలో గడిచినటువంటి 4 రోజులుగా కూడా దశల వారీగా అసలు బీచ్ కోత ఎంత నడుస్తుంది, ఏంటి, ఎంతవరకు ముందుకు వస్తుంది, ఏం కోతకు గురవుతున్నాయి అనేది చూపించే ప్రయత్నం అయితే చేసాం. ఇప్పుడు ఒకసారి కనుక మనం చూస్తే ఇది మామూలుగా చూస్తే ఇప్పుడు 2014లో చంద్రబాబు కొత్త ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తున్నటువంటి ఈ కోకోనట్కి సంబంధించినటువంటి ఒక పార్క్ టైప్లో మొత్తం ఎంత కోకోనట్ ఎరీనాని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివి దాదాపుగా 6-7 ప్లేసెస్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అంటే ఇంతకు ముందు వరకు మనకు కనిపిస్తుంది కదా, ఈ కొబ్బరి చెట్లన్నీ కూడా చాలా దగ్గరికి వచ్చేసింది. సముద్ర కెరటాలు అల్లకల్లోలంగా ఉండేవన్నింటినీ కూడా జియో ట్యాగ్ చేసినటువంటి బండరాళ్ళని, ఈ రాళ్ళన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ కంటే ఒకవేళ సముద్రం కోతకు గురైనా కానీ అదంతా కూడా ఈ చెట్ల మీద పడకుండా, ఇసుక అనేది పోకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ వీటన్నింటినీ దాటుకుని గడిచినటువంటి 3 రోజుల నుంచి, అది 3 రోజుల క్రితం మనం ఇదే ప్లేస్లో చూపించే ప్రయత్నం అయితే చేసాం. అప్పుడు దాదాపుగా 15 నుంచి 20 అడుగులు వెనకైతే సముద్రం ఉంది. ఇప్పుడు ఆ 20 అడుగులు కూడా ముందుకొచ్చి ఈ ప్రాంతం మొత్తాన్నంతటినీ కూడా ముంచే ప్రయత్నం అయితే చేస్తుంది. తెల్లవారేసరికి ఇంచుమించుగా మనం ఒకసారి చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్లు వాటి పొజిషన్ కానీ చూస్తే కంటిన్యూగా ఈ అలల తాకిడి ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో అలలు మొత్తము ఇక్కడ ఉన్నటువంటి రాళ్లను జియో ట్యాగ్ చేసినటువంటి రాళ్లను దాటుకుని అవతల వైపుకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇసుక మొత్తాన్ని ఆ కోతకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి లైన్లో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు మొత్తం కూడా రేపు ఉదయానికి ఖచ్చితంగా కూలిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. రైతుల్లో ప్యాడీ రైతులకు సంబంధించి తీవ్రమైనటువంటి భయాందోళనలు ఉన్నాయి. ఇంచుమించుగా మొత్తము హార్వెస్టింగ్ వచ్చినటువంటి నేపథ్యంలో కోతలకు వస్తున్నారు, పనుల మీద ఉన్నాయి. కొన్ని నూరు పీల్చేసినటువంటి కళ్ళల్లో ధాన్యాన్ని ఆరబోస్తున్నారు, రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో ఈ తీవ్ర అల్పపీడనం వలన వర్షాలు కురిస్తే ధాన్యం అంతా కూడా తడిసిపోతుందని ఆ తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారులు అసలు ఇది ఎందుకు ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి. అయితే సహజంగా సముద్రం అనేది అటు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల వరకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలలు తాకిడి ఉండదు. లోపల కూడా చాలా చూడడానికి కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే అల్లకల్లోలంగా ఉంది. ఈ నెలలో ఒక పక్కన ఆ తీవ్ర అల్పపీడనం ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అల్పపీడనానికి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని ఇప్పటికే అధికార యంత్రాంగం తెలియజేసింది. అయితే అల్పపీడనం లేనటి సమయంలో కూడా మొత్తం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి నేపథ్యంలో వైజాగ్ వాసులు కొంత ఆందోళన చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క నుంచి సముద్ర కోత వైజాగ్ ప్రజలు భయపడుతుంటే, అటు అల్పపీడన నేపథ్యంలో అటు సముద్ర తీర ప్రాంత జిల్లాలైనటువంటి శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్నటువంటి మొత్తం అంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంత అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే అటు తుఫాను భయంతోనూ, ఇటు సముద్ర కోత భయంతోనూ విశాఖ ప్రజలతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ప్రజలు ప్రస్తుతం భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ.